అనే ఒక ఆలోచనతో చేస్తా ఉన్నాడు. సార్ నిజంగా నాయకుడు అనేవాడు తమ అనుచరులను తమ నమ్ముకున్న వారిను బాగా చూసుకోవాలి లేదా వాళ్ళని మనం వెంట ఉంచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈ రోజుల్లో కూడా కేసుల్లో ఇరికించి తనతో ఉంచుకోవాలనుకోవడం అసలు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి సార్ ఇది? కట్టేయలేడండి ప్రజల్ని. భయంతో ఇన్నాళ్ళు అరాచకాలు అధికారాన్ని హస్తగతం చేసుకుంది కేవలం భయంతో తప్పితే ప్రజల ప్రేమతో కాదు. కొన్ని కులాలో మతాలో ప్రాంతాలో పార్టీలో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కొన్ని పార్టీల తప్పిదాలో పరిస్థితుల్లో అతనికి అనుకూలంగా మారి 4 సార్లు అతన్ని శాసనసభ్యుడిగా గెలిపిస్తే ఆ ప్రజల మీదనే ప్రజలనే భయభ్రాంతులు చేసే పరిస్థితిలో అతను ఉన్నాడు. ఆ రోజు నామినేషన్ రోజు చెప్పాడు, అతను బహిరంగ సభలో చెప్పాడు, ఎన్నికలైన 2 గంటల అనంతరం నేనేంటో చూపిస్తాను ఒక్కొక్కడికి అని చెప్పి మాట్లాడాడు. అంటే ఏ ప్రజానాయకుడైనా ఈ మాట మాట్లాడతాడా? ఇతను ఒక ఆటవికుడు అండి, మనిషి కాదు, సభ్య సమాజంలో ఉండాల్సిన వాడు కాదు. సార్ ఇలా పోలింగ్ అయిన తర్వాత నేను ఎందుకు చూపిస్తానని చెప్పి మాట్లాడిన తర్వాత కూడా ఎందుకు కంట్రోల్ చేయలేదు? సో ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి భాష వాడినప్పుడు కావచ్చు లేదా ఇలాంటి హెచ్చరికలు చేసినప్పుడు కొన్ని పరిణామాలు జరుగుతాయి, మొదలే ఇక్కడ టెన్షన్ వాతావరణం ఉంటుందని చెప్పి తెలుసు కదా, ఎందుకు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసు యంత్రాంగమైనా? 14 అసెంబ్లీ నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ గా గుర్తించి వెబ్కాస్టింగ్ పెట్టారు. అవును, ఎక్కడ సరైన బందోబస్తు గాని మెన్ గాని లేరు. మాటలకి పరిమితమయ్యారు, కెమెరాలకి పరిమితమయ్యారు. ఈ కెమెరా వైర్లు కట్ చేయటం ఎంతసేపు పని? ఓకే, మరి హైపర్ సెన్సిటివ్ గా మీరు ఎన్నికల సంఘం డిక్లేర్ చేసిన నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కండ్లకుంటలో అయితే మా ఏజెంట్ గా నిలబడ్డారు దుర్గంపూడి వెంకటరెడ్డి అని అతని ఇల్లుని కూల్చేశారండి ఎలక్షన్ రోజు. ఏజెంట్ గా నిలబడి ఒక అతని పిల్లల్ని భార్యని ఇంట్లో పెట్టి కొట్టి మళ్ళీ తాళం వేసి మళ్ళీ 2వసారి వెళ్ళి కూడా కొట్టొచ్చారు. కేపీపురంలో కూడా అలానే ఎస్టీలో ఇల్లు ఒకటి కూల్చేశారు, వాళ్ళని బరిస్తో పొడిశారు, అది జరిగింది. మాచర్ల పట్టణంలో కేశవరెడ్డి అనే అతను కొంతమంది వ్యక్తులతో కాలనీలో ఉండగా 5 స్కార్పియోలతోటి వాళ్ళని తొక్కించుకుంటూ వెళ్ళారండి. అరాచకం ఏ స్థాయిలో ఉంటే ఇదన్నిటికీ కూడా అధికారులు గతంలో ఇస్తున్న అండదండలే ముఖ్యమైన కారణం అండి. ఈ పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో అక్కడే పెట్టారు, వైసీపీ బలంగా ఉన్న చోట